హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అలాగే ఈ తల్లిని ఆరాధించడం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏమిటి, ఇంట్లో శ్యామలాదేవి ఫోటో లేకపోతే ఏం చేయాలి, అలాగే ఈ శ్యామలాదేవి పూజ ఏ సమయంలో చేయాలి, ఈ శ్యామలా నవరాత్రుల్లో నాన్ వెజ్ తినవచ్చా, అలాగే కలశం అఖండ దీపం ఖచ్చితంగా పెట్టాలా, ఇలాంటివన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ముందుగా శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయంటే జనవరి 30వ తారీఖున ప్రారంభమయ్యి ఫిబ్రవరి 7వ తారీఖుతోటి ముగుస్తాయండి. అలాగే మన దగ్గర శ్యామలాదేవి ఫోటో లేకపోతే ఏం చేయాలి, శ్యామలాదేవి ఫోటో లేకపోతే దుర్గాదేవి కానీ, లలితాదేవిది కానీ, లేదా లక్ష్మీదేవిది కానీ, ఇలా ఏ శక్తి స్వరూపం మన ఇంట్లో ఉన్నా మనం ఆ శక్తి స్వరూపానికి పూజ చేసుకోవచ్చండి. అవి కూడా లేకపోతే శివుడు పార్వతి ఫోటో ఉంటుంది కదా, ఆ శివ పార్వతీల ఫోటో కూడా మనము ఈ పూజ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ శ్యామలా నవరాత్రులు పూజ ఏ టైంలో చేయాలి? మ్యాక్సిమం ఈ శ్యామలా నవరాత్రులు ఉదయం పూట మాత్రమే పూజ చేయాలండి. ఉదయం కుదరని వాళ్ళు ఈవినింగ్ పూజ చేసుకోవచ్చు. ఉదయం పూజ మాత్రం 12 గంటల లోపు చేసుకోవాలండి. రోజు ఒక టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం పూజ చేసుకోవాలి. అలాగే ఈ పూజ చేసే వాళ్ళు సపరేట్గా పీఠం పెట్టి చేసుకోవాలా, లేదా రోజు రెగ్యులర్గా దీపారాధన చేసే దగ్గర చేసుకోవాలా అంటే అది మన ఇష్టం అండి. మనం సపరేట్గా పెట్టైనా చేసుకోవచ్చు, లేకపోతే సపరేట్గా పీఠం పెట్టైనా చేయొచ్చండి. అయితే కలశం అఖండ దీపం పెట్టాలా అంటే కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చండి. కలశం అఖండ దీపం ఆనవాయితీ లేని వాళ్ళు పెట్టకూడదు. మేము ఇంతవరకు ఈ నవరాత్రులు చేయలేదు, ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో మాఘగుప్త నవరాత్రులు చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చండి. అమ్మవారికి ఏ తిథుల్లో మనము ఏ అలంకారాలు చేయాలనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో అయితే అమ్మవారికి ఇష్టమైన రంగు, అలాగే పుష్పాలు, అమ్మవారికి మనము ఏ నైవేద్యం సమర్పించాలి అనే దాని గురించి చెప్తానండి. అమ్మవారికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టము. పూజ చేసేవాళ్ళు ఆకుపచ్చ వస్త్రాలు ధరించి, ఆడవాళ్ళు అయితే ఆకుపచ్చ గాజులు ధరించి మనము ఈ పూజ చేసుకోవటం వల్ల అమ్మవారికి మనం ఎక్కువగా ఆకర్షితులవుతామండి. అలాగే పుష్పాలు విషయానికి వస్తే మన దగ్గర మనకి ఏది అవైలబుల్గా ఉంటే ఆ పువ్వులతో మనము అమ్మవారిని పూజించవచ్చు. ఇకపోతే అమ్మవారికి ఈ 9 రోజులు ఏ ఏ నైవేద్యాలు అంటే ఇష్టము, ఏ ఏ నైవేద్యాలు వండి పెట్టచ్చు అంటే మన స్తోమతను బట్టి మనం ఏమైనా పెట్టచ్చండి. క్షీరాన్నం, పాయసం, దద్దోజనం, పులిహోర, ఇలా అమ్మవారికి ప్రతిదీ ఏదైనా నైవేద్యం చేసి పెట్టుకోవచ్చండి. అలాగే నైవేద్యం చేయలేని వాళ్ళు కాయలు పెట్టుకొనైనా కూడా మనం ఈ అమ్మవారిని పూజించవచ్చు. స్త్రీలకి మధ్యలో నెలసరి వస్తే ఏం చేయాలి అంటే ఈ 9 రోజుల్లో ముందు 5 రోజులు కనుక మనకి నెలసరి సమయం అయితే 5 రోజులు గడిచిన తర్వాత మిగతా 4 రోజులు మనం పీఠం పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. లేదు మనకి ముందు వీలయింది పూజ చేసుకోవటానికి, తర్వాత ఈ 9 రోజుల్లో మధ్యలో మనకి నెలసరి సమయం అయితే మనం ఇంట్లో పీఠం పెట్టకపోవటమే మంచిదండి. ఎందుకంటే మీరు 2 డేస్ పూజ చేసిన తర్వాత మీకు నెలసరి వస్తే ఆ పీఠం అనేది ఇంట్లో ఉండకూడదు కాబట్టి మనకి తెలుస్తుంది కదా ముందే. కాబట్టి ఇలా 9 రోజుల్లో నెలసరి మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం ఇంట్లో పీఠం పెట్టుకోకుండా నార్మల్గా రోజు దీపారాధన చేసే దగ్గర దీపారాధన అయితే చేసుకోండి. అలాగే ముఖ్యంగా అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు చదవవలసినవి శ్యామల దండకం, శ్యామల సహస్రనామాలు, ఇవన్నీ చదువుకోవాలండి. ఇవన్నీ చదవటానికి మీకు రాకపోయినా, లేదా మన దగ్గర టైం లేకపోయినా కూడా మనము ఓం శ్రీ మాత్రే నమః అని చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవచ్చు. అలాగే శ్రీ రాజశ్యామలాదేవి నమో నమః అని కానీ, లేదా శ్రీ రాజశ్యామలాదేవియే నమః అని కానీ 108 సార్లు మనము ఈ 9 రోజులు కూడా చదువుకోవచ్చండి. ముఖ్యంగా ఈ అమ్మవారిని పూజించటం వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటి అంటే ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగం, ఉన్నత స్థాయికి అయితే వెళ్తామండి. అంటే ఉన్నత పదవులు, విద్యా స్థాయి, ఐశ్వర్యం, ఇలా అన్నీ లభిస్తాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే పెళ్ళి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి. రహస్య నవరాత్రులలో అతి శక్తివంతమైన ఈ శ్యామలా నవరాత్రుల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పఠించటం వలన
మన మీద ఉన్న అన్ని రకాల చెడు మరియు ప్రతికూల శక్తులు అన్నీ కూడా ఈ అమ్మవారు తీసేస్తారండి. నేను ఈ వీడియోలో చెప్పిన ఈ 3 మంత్రాలను పఠిస్తే ఏంటి అంటే ఆ 3 మంత్రాలు ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ రాజశ్యామల దేవి నమో నమః, శ్రీ రాజశ్యామల దేవియై నమః. ఈ మంత్రాన్ని కానీ స్తోత్రాన్ని కానీ ఎక్కువ సార్లు పఠిస్తే అంతే ఎక్కువ ప్రయోజనాన్ని అయితే మనం పొందుతామండి. నేను ఈ తర్వాతి వీడియోలో ఈ 9 రోజులు కూడా మనము అమ్మవారిని ఏ ఏ రూపాల్లో పూజిస్తాం అనే దాని గురించి అయితే షేర్ చేస్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. మనము 2 విధాలుగా ఈ అమ్మవారి పూజ అయితే చేస్తామండి. నేను నెక్స్ట్ వీడియోలో శ్యామలాదేవి రూపంలో, నవదుర్గల రూపంలో అమ్మవారిని ఎలా పూజించాలి అనే దాని గురించి క్లియర్గా వీడియో అయితే చేస్తాను. అలాగే తిథి సమయాలు కూడా అదే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.